కేంద్ర బడ్జెట్లో కౌలు రైతులు ఊసేలేదు. 150% భూములు పంటలు పండిస్తున్న కౌలు రైతుల పట్ల ప్రస్తావించకపోవటం, వారి రక్షణ గురించి మాట్లాడకపోవటం చాలా అన్యాయమైంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని కౌలు రైతులకు వర్తింపు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకపోవటం చాలా అన్యాయం. కార్పొరేట్ సేవలో కేంద్ర ప్రభుత్వం ఉంది. రైతాంగం పట్ల వివక్షత చూపిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రస్తుతం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు పెంచమని అడుగుతున్నా పట్టించుకోకపోవడం చాలా అన్యాయమైంది. గత 11 ఏళ్ల కాలంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలనలో 150,000 మంది పైగా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందులో 90% మంది కౌలు రైతులే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా మనం పరిశీలిస్తే కౌలు రైతుల పట్ల వివక్షత పూరితో వ్యవహరిస్తున్నట్టు కనపడుతూ ఉంది. 50% పైగా భూమిలో పంటలు పండిస్తున్న కౌలు రైతులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవటం అన్యాయమైంది. అంటే దీని పట్ల మనం ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం పరిపాలనిస్తూ ఉంది, ఎవరి కోసం నిధులు వెచ్చిస్తూ ఉంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. పీఎం కిసాన్ నిధిని దేశవ్యాప్తంగా చిన్న సన్నకారు కౌలు రైతులకి అమలు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నిధులు పెంచమని అడుగుతూ ఉన్నాయి. కానీ దాని గురించి మాత్రం ప్రస్తావించట్లేదు. సాగు ఖర్చులు పెరిగి అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి ఒక పర్యాయం దేశవ్యాప్తంగా రుణాలు మాఫీ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవటం లేదు. కానీ దేశంలో బడా పారిశ్రామికవేత్తల అప్పులు మాత్రం 19 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాము. మరి పేద రైతులైనటువంటి చిన్న సన్నకారు కౌలు రైతుల గురించి ఈ బడ్జెట్లో కనీసం వాళ్ళకి ప్రత్యేకంగా నిధులు కేటాయించే విషయంలో ఎక్కడ ఒక మాటకు మాట కూడా చెప్పకపోవటం రైతాంగం పట్ల ఈ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి స్పష్టంగా తెలుస్తూ ఉంది. రైతులను రక్షించేదానికోసం, వాళ్ళ ఆదాయాలు పెంచేదానికోసం ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో కేటాయించిన 1,62,000 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయి? ఈ అరకొర నిధులతో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తాము. అంతేకాకుండా రైతుల ఆదాయాన్ని పెంచేదానికోసం, వ్యవసాయ రంగాన్ని కాపాడేదానికోసం చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు విత్తన బిల్లు తీసుకొచ్చింది, పెస్ట్ మేనేజ్మెంట్ బిల్లు కూడా తీసుకొచ్చింది, సహకార రంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో చట్టాన్ని సవరించింది, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు తీసుకొచ్చింది. ఈ చట్టాలన్నీ వస్తే అమలు జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగం కుదేలవుతుంది. మరింత రైతులు ఆత్మహత్యలకు పాల్పడేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు దేశంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలా. 2021లో రైతు ఉద్యమ విరమణ సందర్భంగా లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారం డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు C2+50% మద్దతు ధరలు ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించమని డిమాండ్ చేస్తుంటే పట్టించుకోవటం లేదు. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం అమలు చేయకపోవటం వల్ల ప్రతి ఏడాది 3 లక్షల కోట్ల రూపాయల రైతాంగం ఆదాయాన్ని కోల్పోతూ ఉన్నారు. దళారులు, వ్యాపారస్తులు కాజేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎంత అన్యాయం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది తప్ప జోక్యం చేసుకునే పరిస్థితి అయితే ఎక్కడ కనపడతలేదు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి. ఈ బడ్జెట్లో రైతుల యొక్క అవసరాలు, వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి అవసరమైనటువంటి నిధుల్ని పెంచవలసినటువంటి అవసరం కనపడతా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే తక్షణమే కేంద్ర బడ్జెట్లో కౌలు రైతుల రక్షణ కోసం, వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని కౌలు రైతులకు గుర్తింపు చేయాలి. 6,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు పెంచేదానికోసం యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగ కుటుంబాలని ఆదుకునేదానికోసం 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఎక్స్గ్రేషివ్ ప్రకటించాలి. భవిష్యత్తులో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుకోకుండా ఉండేదానికోసం కేరళ తరహా పద్ధతిలో రుణ ఉపశమన చట్టం తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా కౌలు రైతుల సంక్షేమాని కోసం వాళ్ళ రక్షణ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కౌలు రేట్లకు సంబంధించి, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు తదితర ధరలకు సంబంధించి
నియంత్రించేదానికోసం ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడతా ఉంది. పిఎం కిసాన్ నిధి సంబంధించి కానీ, మొత్తం వ్యవసాయ రంగ బడ్జెట్ని పెంచేదానికోసం కానీ, ఆత్మహత్యల నుంచి రైతాంగాన్ని కాపాడుకునే దానికోసం కానీ ప్రత్యేకంగా నిధులు లేకపోతే వ్యవసాయ రంగాన్ని ఎలా కాపాడతారు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు ఎలా చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ధరల స్థిరీకరణ నిధి 50,000 కోట్ల రూపాయలు కేటాయించి అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించి ఆ మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేసి రైతులను ఆదుకోమని చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. లిఖితపూర్వకంగా హామీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కానీ దాని గురించి పట్టించుకోలేదు. అందుకనే ధరల స్థిరీకరణ నిధికి 50,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో కేటాయించాలి. అంతేకాకుండా రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే పద్ధతిలో వచ్చినటువంటి నూతన విత్తన బిల్లుని రద్దు చేయాలి. రైతుల ప్రయోజనాలు కాపాడే పద్ధతుల్లో ఆ చట్టాన్ని తీసుకొచ్చే దానికోసం చర్యలు చేపట్టాలి. భవిష్యత్తులో ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడి మరి కార్పొరేట్ సంస్థలకు ఊరిక చేసే పద్ధతిలో తీసుకురాబోతున్నటువంటి విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుని రద్దు చేయాలి. అంతేకాకుండా పెస్ట్ మేనేజ్మెంట్ బిల్లు ఈరోజు రైతులకు నష్టం చేసే పద్ధతిలో ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు. దాంట్లో సవరణ చేసి రైతుల ప్రయోజనాలను కాపాడే పద్ధతిలో ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సహకారంగా నిర్వీర్యం చేసే పద్ధతిలో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మరి రద్దు చేసి రైతాంగం ప్రయోజనాలకి, రైతులకి సకాలంలో పరపతి సౌకర్యాలు అందే విధంగా మద్దతు ధరల ప్రకారం పంటలు కొనుగోలు చేసే పద్ధతుల్లో నిబంధనలు పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి గ్రామీణ పేదల యొక్క ఉపాధిని హరించే పద్ధతిలో తీసుకొచ్చిన ఈబీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ మేము చేస్తూ ఉన్నాం. అందుకని కేంద్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్క చేయకుండా ఈ బడ్జెట్లోనే వ్యవసాయ అనుబంధ రంగాలకి, గ్రామీణ పేదలకి, ముఖ్యంగా కౌలు రైతులకి రక్షణ కల్పించే పద్ధతుల్లో నిధులు పెంచి విడుదల చేసి ఖర్చు చేసి వారి సంక్షేమాన్ని కృషి చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.